హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మన వీడియోలో హోమ్ మేడ్ రసం పొడి ఎలా చేయాలనేది వీడియో చేశానండి. ఒక్కసారి కనుక ఈ పొడి చేసి పెట్టుకుంటే మనం రసం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. అందులోనూ ఇలాంటి రసం ఒకటి చేసుకుంటే జలుబు దగ్గు ఎటువంటిది కూడా మన దగ్గరికి రాదు. నోటికి ఏది తినబుద్ధి కానప్పుడు ఇలాంటి రసం ఒకటి చేసుకోండి. ఈజీగా టేస్టీగా ఆరోగ్యంగా తినచ్చు. అందులోనూ ఈ రసం చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ అండి ఫ్రెండ్స్. ముందుగా ఈ రసం పొడి కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఎండుమిరపకాయలు ఒక 5-6, అలానే ఘాటైన మిరియాలు అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. కొంచెం ఘాటు తక్కువగా ఉంది అనుకుంటే 1.5 వేసుకోండి. అలానే కాస్త కరివేపాకు ఫ్రెష్గా ఉండేది వేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలండి. ఇది రంగు మారేంత వరకు వేయించుకోవాలి. వీటితో పాటు జీలకర్ర అన్నది వేసుకోవాలి. ఇదైతే 1.5 టేబుల్ స్పూన్ ఉంటుందండి. జీలకర్ర అన్నది జీర్ణానికి బాగా పనిచేస్తుంది కాబట్టి కొంచెం జీలకర్ర అన్నది ఎక్కువగానే వేసుకోవాలి. చూసారా, ఇదైతే రంగు మారింది. ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అన్నది యాడ్ చేసుకోవాలండి. అలానే మీకు ఇష్టమైతే ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేను ఇంగువ వేసేటప్పుడు వీడియో స్కిప్ అయిందండి, కాబట్టి మీరు ఇంగువను వేసుకోండి. చూసారా, ఇలా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. నేనైతే కొంచెం క్వాంటిటీలో చేశాను కాబట్టి ఇది 4-5 సార్లకు వస్తుందండి నాకు ఈ రసం పొడి అన్నది. ఒక్కసారి 1 టేబుల్ స్పూన్ రసం పొడి వాడామంటే ఒక 4 కానీ 5 కానీ హ్యాపీగా భోజనం చేయొచ్చండి, అంత బాగుంటుంది. ఈ రసం పొడి అన్నది చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా ఒక బాటిల్లో మనము ఈ రసం పొడిని మనం ఎత్తిపెట్టుకుంటే ఒక 4-5 సార్లకి ఈజీగా వాడుకోవచ్చు. ఇంతేనండి, హోమ్ మేడ్ రసం పొడి అయితే రెడీ అయిపోయింది. నేనైతే కొంచెం క్వాంటిటీలో చేసుకున్నానండి. ఇదే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఒక 20 రోజులైనా కానీ నిల్వ ఉంటుందండి. ఇంతేనండి. ఇప్పుడు మనం రసం దీంతో ఎలా చేయాలో వీడియో చూసేద్దాం. దానికోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలండి. నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, వాటితో పాటు ఎండుమిరపకాయలు, అలానే దంచిన వెల్లుల్లి, తర్వాత 2 టమోటాలు, బాగా ఎర్రగా ఉండే టమోటాలు వేసుకోండి, రసం బాగుంటుంది. అలానే కరివేపాకు ఫ్రెష్గా ఉండేది చూసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. టమోటా అన్నది బాగా వేగాలండి. నూనె సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా రసం పొడి, ఇది ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఈ పొడిని వేసిన తర్వాత ఒక్కసారి జస్ట్ ఒక 2 సెకండ్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కలిపి దాంట్లో ఉన్న వేస్ట్ని అంతా తీసేసానండి. నేనైతే ఒక కప్పు చింతపండు రసానికి 4 కప్పుల నీళ్ళన్నది వేసానండి. మీరు తినగలిగిన పులుపుకి తగ్గట్టు మీరు నీళ్ళన్నది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే రుచికి సరిపడా ఉప్పును వేసి ఒకసారి కలుపుకోవాలి. రసం అన్నది తెరల కాకూడదండి, కాస్త పొంగొస్తుంది కదా, అంతవరకు కాచితే సరిపోతుంది. చూసారా, పొంగొస్తుంది. ఇప్పుడు లేత కాడలతో ఉన్న కొత్తిమీరని ఒక కప్పు వేసుకోవాలి. కొత్తిమీరని వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేయడమేనండి. ఇంతేనండి, రసం అయితే రెడీ అయిపోయింది. దీన్ని అలానే సూప్ లాగా కూడా తాగొచ్చండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి, హోమ్ మేడ్ రసం పొడి చూసారు. హోమ్ మేడ్ రసం పొడితో రసం ఎలా చేయాలో చూసేశారు కదా. ఈ వీడియో నచ్చిందా? ట్రై చేస్తారా? మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా, తేజ కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.